ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి అందరూ? మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై మానక దేవుని మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని బలపరుస్తూ నన్ను నేను బలపరుచుకోవడానికి, మిమ్మల్ని దేవుని రాకడకు సిద్ధపరుస్తూ నన్ను నేను దేవుని రాకడకు సిద్ధపరచుకోవడానికి ఎప్పటికప్పుడు దేవుని వాక్యము ద్వారా సమాయత్తపరచబడుతూ ఉన్నాం. దేవునిందు ప్రియమైన వారులారా, ఈ దినకాలమున దేవుడు మీతో చెప్పమన్న మాట ఏంటి అనగా, దేవుని పర్వతమైన సంఘములో ఉంటే, దేవుని పర్వతమైన సంఘములో ఉంటే ఏ హాని కలుగదు. హాని. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సంఘమును పర్వతమునకు పోలికగా పోల్చుకుంటూ ఉన్నాం. అవును, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, కొండ మీదనున్న పట్టణము మరుగై ఉండనేరదు అన్నాడు. కొండ లేదా పర్వతం మరుగైనది కాదు, అంటే కనపడకుండా రహస్య స్థలాలలో దాగి ఉన్నది కాదు. అది బాహాటముగా ప్రతి ఒక్కరికి కనిపించేటటువంటిది అన్న విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు నేను కొన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉన్నప్పుడు, ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు, ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొండ మీద ఉన్న పట్టణాలు కొన్ని ఉంటాయి. అక్కడక్కడ కొన్ని ఎత్తైన పర్వతాల మీద ఉన్నటువంటి చిన్న గృహాలు సైతం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ పట్టణాలు కూడా అలాగే ఉంటాయి. దేవుడు బైబిల్ గ్రంథంలో పర్వతము అని అన్నాడు. పర్వతము అన్నాడు. చూద్దాము ఒకసారి. రండి, యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 56వ అధ్యాయము 6వ వచనము. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆనందించుచు ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనొచ్చు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను అంటాడు. ప్రభునందు నా ప్రియమైన వారులారా, మరొక్కసారి మీరు ఆ మాట చూడండి. 56వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు. ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ మాట. ఈ 56వ అధ్యాయంలో విశ్రాంతి దినము యొక్క విశిష్టతను భక్తుడైన లేదా ప్రవక్త అయిన యెషయా చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. ఇశ్రాయేలులకు విశ్రాంతి దినము అత్యంత ప్రాముఖ్యమైనది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఇశ్రాయేలులకు విశ్రాంతి దినము అత్యంత ప్రాముఖ్యమైనది. మనము ఇశ్రాయేలులము కాదు ప్రియులారా. చాలామంది ఈరోజు కొన్ని శాఖల వారు విశ్రాంతి దినమే కదా ఆరాధన చేయమనింది ప్రభువు అని అంటూ ఉన్నారు. యేసు ప్రభుల వారు కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించారు కదా అంటూ ఉన్నారు. నన్ను అడిగితే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన విశ్రాంతి దినమును ఆచరించింది ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు నేను వచ్చాను అన్నాడు. ప్రవక్తల వచనములను నేను కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు.
నెరవేర్చాలి అన్నప్పుడు ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. అందుకే విశ్రాంతి దినమున ఆయన కూడా దేవాలయంలో ఒక రోగిని స్వస్థపరిచినట్టు ఊచ చేయగలవాన్ని, చాలా సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఒక తల్లిని బాగు చేసినట్లు కొన్ని ఆధారాలు మనం చూస్తాం. అంటే ఆయన యూదుడు, అందుకొరకే విశ్రాంతి దినమును ఆచరించుతూ వచ్చాడు. కానీ యేసు ప్రభుల వారు తన మరణ తదనంతరం పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులు ఆచరించి ఆరాధించదగిన దినము పునరుత్థాన దినమైన ఆదివారము. కానీ ఇక్కడ అన్నాడు యెషయా గ్రంథం 56:6లో, నా విశ్రాంతి దినమును ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్ని జనులను నేను ఎక్కడికి తీసుకొస్తాను? నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వస్తాను. ఇప్పుడు ఒక మాట అడుగుదాం, ఇశ్రాయేల్ దగ్గరికే వెళ్దాం. ఇశ్రాయేలులు విశ్రాంతి దినమును ఆచరిస్తే, యెహోవా నామమును స్మరిస్తే, దేవుని గణనామమును స్తుతిస్తే, ఆ నామమును స్తుతించేటటువంటి అన్యులను సైతం ఎక్కడికి తీసుకొస్తా అన్నాడు? పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను అన్నాడు. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని దేవుని పునరుత్థాన దినమును ఆరాధన చేస్తూ దేవుని నామమును స్మరించుచు దేవుని పరిచర్య చేయాలనబడేటటువంటి వారిని ఏ పర్వతమునకు ఆయన తీసుకొని వస్తాడు? ఈరోజు పర్వతమునకు సాదృశ్యమైన సంఘమునకు తోడుకొని వస్తాడు. అందుకే నేను ఇదివరకు నా సందేశాల్లో చాలా విషయాలు చెబుతూ వచ్చాను. సంఘము అనంటే రాతి కట్టడము కాదు, ఒక అద్భుతకరమైనటువంటి బిల్డింగ్ కాదు, దేవుని స్వరక్తము చేత కడగబడిన మనమే. ఎవరైతే దేవుని నామమును స్మరిస్తూ ఉంటారో వారు 2-3 కూడుకున్న సరే ఆ స్థలమునకు ఆయన తోడుకొని వస్తాడు. ఓకే, తోడుకొని వచ్చాడు. అక్కడ ఉంటే ఏ హాని ఉండదా వారికి? అక్కడ ఉంటే వారికి ఏ హాని ఉండదు అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. ఏ హాని ఉండదో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనము. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు సముద్రము జలములతో. చాలు ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మనం వద్దు. లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో నిండి ఉండును అవన్నీ చెబుతూ వచ్చాడు. మొదటి విషయాన్ని మనం చూద్దాం. దేవుని పర్వతమైన సంఘములో మనం ఉంటే యెషయా గ్రంథం 11:9లో అంటాడు, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు. ప్రభువునందు నాకు ప్రియమైన వారలారా, దేవుని పర్వతమైన సంఘములో ఉంటే మృగముల చేత మనము హాని గావించబడము. ఈరోజు ఏ మృగాలు ఉన్నాయన్నా? దేవుని సంఘములో నువ్వు ఉంటే చాలా మృగాలు ఉన్నాయి ప్రియులారా లోకములో. ఇంకా నన్ను అడిగితే దుష్ట మృగాలు అని చెప్తాను నేను. దుష్ట మృగాలు నిజమే, మానవత విలువలు మరచిన మృగాలు ఉన్నాయి కొన్ని. నిజంగా దేవుని సన్నిధానములో ఒక దైవజనుడిగా నేను మీతో పంచుకుంటున్న ఈ ప్రాముఖ్యమైన విషయాలలో మృగాల్లాంటి వ్యక్తులు హాని చేయుటకు నిత్యము దేవుని సంఘమునకు హాని చేయాలని రకరకాలైనటువంటి చెడు ఆలోచనల చేత నిండిన మృగాలు లోకంలో చాలా ఉన్నాయి. కానీ నా దేవుడు ఈ సమయమందు ఒక అద్భుతకరమైన మాట 11వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు. 9వ వచనంలో ఆయన అంటున్నాడు, నా పరిశుద్ధ పర్వతమందంతటను. అవును ప్రియులారా, దేవుని సంఘములో నువ్వు ఉన్నప్పుడు
బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో జకరియా అనబడేటటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ అంటాడు, మిమ్మును ముట్టిన వాడు నా కనుగుడ్డును ముడుతాడు అని అన్నాడు. దేవుని సంఘమా, నీవు దేవుని సంఘములో ఉన్నావు, పరిశుద్ధమైనటువంటి సంఘములో ఉన్నావు. ఆయన స్వరూప్యములో లేదా ఆయన స్వహస్తములతో చెక్కినది కాదది, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినది అది. ఆ సంఘములో నువ్వు ఉన్నావు కాబట్టి మృగములు నీకు హాని చేయకుండా ఆయన భద్రపరిచేవాడుగా ఉన్నాడు. అందుకే 37వ కీర్తన 7వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన నామమందు భయభక్తులు కలిగినటువంటి వారిని గురించి ఆయన ఒక చక్కటి మాట అంటాడు. ఆయన దూత కావలి ఉండి వారిని సంరక్షించును అన్నాడు. ఎవరైతే ఆయన నామమందు భయభక్తులు కలిగి ఆయన స్వరక్తమిచ్చిన సంఘములో ఉంటారో వారిని ఆయన సంరక్షించేవాడు. ఒకానొక దినాన దానియేలు దేవుని యొక్క సింహాసన ఆసీనుడైనటువంటి దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించేవాడు. దినమునకు ముమ్మారు ఆయనను హాని చేయాలని రకరకాల ప్రయత్నాలు చేసేయి. సింహాలు కాదండి, సింహాల కన్నా ఘోరమైనటువంటి దుష్ట మృగాల్లాంటి మానవులు కాదా. 6వ అధ్యాయం మీరు చూస్తే దానియేలు గ్రంథములో దానియేలును ఎలాగైనా సరే అంతమొందించాలన్న ఆలోచన కలిగిన మృగాలవి. అలాంటి మృగాలు సింహాల బోనులో వేసేటట్టుగా ఒక ఆజ్ఞను జారీ చేయించేయి. కానీ మీరు గమనించండి ప్రియులారా, బయట ఉన్న దుష్ట మృగాలైనా బోనులో ఉన్న సింహాలైనా దానియేలుకు ఏ హాని చేయలేదు. ఎందుకని? దానియేలు దేవుని సన్నిధిలో, దేవుని పర్వతమైన దేవుని సన్నిధిలో నివసించేవాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, దానియేలు ఆరాధిస్తున్న దేవుడే ఈరోజు మన మధ్యలో ఉన్న దేవుడు. ఆయన అంటున్నాడు, నీకు ఏ హాని చేయవు. ఎవరెవరి వల్ల హాని చేయవచ్చు చూద్దాము రండి. కొన్ని విషయాలు మనం చూద్దాం దేవుని లేఖనాల్లో నుంచి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 17వ వచనాన్ని మనం చూద్దాం. నీవు 16, 17 కలిసి ఉన్నాయి, ఒకసారి మనం చూద్దాం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్య జనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. చాలు ప్రభునందు ప్రియులారా, దేవుని సేవకుడైన పౌలు అగ్రిప్ప అనబడే రాజు ఎదుట ఆయన నిలబడుతూ ఉన్నాడు. నిలవబడినప్పుడు రాజు అప్పటికే పౌలు మీద చాలా అభియోగాలు మోపబడ్డాయి. ఇలాగ దూషించాడు, అలాగ మాట్లాడాడు, ఇలాగ దేవుని తోలనాడాడు, ఆది నుంచి ఉన్నటువంటి మతము కాకుండా ఈయనేదో ఒక ప్రత్యేకంగా ఒకటి ప్రారంభించాడు. ఇలాగ రకరకాలైనటువంటి అభియోగాలు ఉన్నాయి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఏమని సెలవిస్తున్నాడు అంటే, పౌలా, నన్ను కలిగి ఉన్న నీకు, నా సంఘములో ఉన్న నీకు, నా పరిశుద్ధ సంఘములో ఉన్న నీకు అన్య జనుల వలన హాని కలుగదు అన్నాడు. మీరు మరలా చదవండి, 26వ అధ్యాయము 17, 18 కలిసి ఉన్నాయి వచనాలు, అక్కడ చూడండి. అవును ప్రియులారా, ఒక దైవదాసుడుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ పర్వతమైన దేవుని సంఘములో నీ ఉంటే నీ మీదికి రకరకాలైనటువంటి రీతిగా అన్ని జనులు నిన్ను ఏదో కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నా దేవుడు ఈ సమయం ముందు చెబుతున్నాడు, అన్య జనుల వలన నీకు హాని కలుగదు. ఈ లోకంలో ప్రభునందు ప్రియులారా, ఎందరో అన్యులు అనబడేటటువంటి వారిని నేను విమర్శించడం లేదు ప్రియులారా, లేదా వారిని తూలనాడడం లేదు. దైవ భయము కలిగిన అన్యులు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా
అన్యులు ధన్యులయ్యారు అన్న ఒక సందేశాన్ని నేను చెబుతూ వచ్చాను. అన్యులుగా ఉన్నవారు, దేవునికి భయపడిన వారు చాలామంది ఉన్నారు. నెబుకద్నెజరు ఒక అన్యుడే, కానీ షడ్రకు మెషకు అబేద్నెగోలనైతేనేమి, దానియేలునైతేనేమి ఆ దేవుడే నిజమైన దేవుడు అని పొగిడాడు. వారికి అనేకమైన బహుమానాలు ఇచ్చారు ఆ దేవుని పేరట చేసిన పనులను బట్టి. ఇక పిలాతు లేదా ఇంకా లోకంలో మనం కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు కూడా అన్యులు సైతం దేవుని పిల్లలను ఎంతగానో ప్రేమించేవారుగా ఉన్నారు ప్రియులారా. కానీ కొంతమంది భయంకరమైనటువంటి దుష్ట మృగాల వలె మత ఛాందస్సవాదులుగా ఎప్పుడు దేవుని పిల్లలకు హాని చేయాలని రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటే, నా దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధ పర్వతమైన దేవుని సంఘములో నీవు ఉంటే నీకు ఏ హాని కలుగదు అంటున్నాడు. అన్యుల వలన నీకు హాని కలుగదు. ఎందుకు కలగదు? ఒక మాట చూద్దామా, ఎందుకు కలగదో? అక్కడే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా చాలు. పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదెన్షుకు బయలుదేరి కొరింథునకు వస్తూ ఉన్నప్పుడు, అకుల ప్రిస్కిల్ల అనబడేటటువంటి వారి దగ్గర చేరుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పౌలా నీకు ఏ హాని కలుగదు. అన్యుల వలన లేదా లోకంలో ఎవరి వలన నీకు హాని కలగదు. ఎందుకో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను. అవును ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉంటే ఈ లోకములో దుష్ట మృగాల వలన హాని లేదు. రెండవది, అన్య జనుల వలన హాని కలుగదు. కొన్ని హానికరమైన పరిస్థితులు మన మీద తలపడతారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా. మీరు తర్వాత కీర్తనలో 37వ కీర్తన 23 నుంచి చదువుతూ వస్తే ఆయన అంటాడు, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అన్నాడు. కొన్ని పరిస్థితులు నీకు హాని కలుగుతున్నట్లుగానే అనిపిస్తుంది, కానీ నా దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీకు హాని కలుగదు. అవును ప్రియులారా, అందుకే కీర్తనల గ్రంథం 23వ కీర్తనలో భక్తుడైన దావీదు అద్భుతకరమైన వివరణ ఇస్తూ ఉన్నాడు. దేవుడు నా కాపరి అని చెప్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెబుతూ, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అవును ప్రియులారా, ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వసించండి. ఈ లోకములో దుష్ట మృగాల్లాంటి మానవులు నీ మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ దేవుడు నీకు తోడై ఉన్నంత వరకు నీకు ఏ హాని కలుగదు. అయితే నువ్వు ఎక్కడుండాలి? దేవుని పర్వతమైన దేవుని సంఘములో ఉండాలి. అలాగున్నప్పుడు అన్య జనుల వలన నీకు హాని కలుగదు. రెండవది, ఎవరి వల్ల హాని కలుగదో చూద్దామా? 28వ అధ్యాయానికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 28వ అధ్యాయము 6వ వచనము, వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయమును మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. చాలు ప్రియులారా, మూడో విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, సాతాను వలన వాస్తవానికి పౌలు మెలితే అనబడేటటువంటి ద్వీపానికి చేరుకున్నాడు. మెలితే అనబడే ద్వీపము చేరుకున్నాడు. అక్కడ వర్షం పడుతూ చాలా చలిగా ఉంటే అందరూ ఒక చలిమంట వేశారు. పౌలు పుల్లలు వేరి ఆ చలిమంట మీద వేద్దాం అని కొన్ని ఒట్టి పుల్లలు వేరడానికి అలాగ వెళ్ళాడు. ఆ పుల్లలలో ఒక విష సర్పం ఉంది. ఆ పుల్లలు ఏరుతూ ఉన్నప్పుడు, తీసుకొస్తూ ఉన్నప్పుడు
ఈ సర్పము అతని చేతిని ఇలాగా పట్టేసింది. పౌలు చెయ్యి పట్టేసింది. ఆయన పౌలు విదిలించేసుకున్నాడు. కానీ అక్కడున్న వారందరూ కూడా చూస్తూ ఉన్నారు. అతని చెయ్యి ఏమైనా వాస్తుందేమో, అతను చచ్చిపోతాడేమో అని ఆ ద్వీపములో ఉన్నవారైతేనేమి, ఆ ఓడ పగిలి వచ్చినటువంటి నాయకుడు అతని సమూహం అయితేనేమి చూస్తూ ఉన్నారు ప్రియులారా. అదే 28వ అధ్యాయంలో మనం చూసాం. కానీ 6వ వచనం వచ్చేసరికి అతని శరీరము వాయలేదు, అతను పడి చావలేదు, అతను ఏ హాని కలగకోకుండా సురక్షితముగా ఉన్నట్టుగా లేఖనము చెబుతూ ఉంది. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, చాలా మంది అపవాది అయిన సాతానుడు రకరకాలైనటువంటి శోధనలు దేవుని నమ్మి దేవుని సంఘములో ఉన్న విశ్వాసులకు కల్పిస్తూ ఉన్నప్పుడు చాలామంది ఇంతటితో ఈ కుటుంబ జీవితం ఇంకా క్లోజ్, వీరి చాప్టర్ క్లోజ్, వీరికొచ్చిన ఈ జబ్బు, వీరికొచ్చిన ఈ సమస్య వీరిని పతనావస్థకు తీసుకొని వెళ్ళిపోతుంది అని చూస్తూ ఉన్నారు. కానీ నా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభునందు ప్రియులారా, సాతాను ద్వారా ఏ హాని కలగదు. ఎప్పుడు దేవుని పర్వతమైన సంఘములో నీవు ఉంటే నీకు ఏ హాని కలుగదు. సహజంగా లోకంలో ఇలాంటి నానుడే చాలామంది ఏం చేశారు తెలుసా? యేసు ప్రభుల వారిని నమ్మిన తర్వాత మరణకరమైనది ఏది తాగినా హాని జరగదు, విషసర్పము కాటేసినా ఏం కాదు అని ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని చాలామంది పాములతో కరిపించుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, నీవు కరిపించుకుంటే హాని కలగడం కాదు ఇక్కడ దేవుడు చెప్తున్నది. అనుకోనని రీతిగా నీ మీద విష ప్రయోగం జరిగినా, నాకు తెలుసు ప్రియులారా, దైవజనుడు ఒకప్పుడు దేవుని సేవలోనికి రావాలన్న తపన చేత తన విద్యాభ్యాసం, ఉన్నతమైనటువంటి ఇంజనీర్ ఉద్యోగాన్ని లేకపోతే ఇంజనీర్ విద్యాభ్యాసాన్ని అభ్యసించిన దైవజనుడైన బక్సింగ్ గారి గురించి నేను విన్నాను. ఆయన ఒక గొప్ప ఇంజనీర్ ప్రియులారా. ఆ సర్టిఫికెట్స్ ఆయన దగ్గర ఉంటే మరలా ఎప్పుడైనా మనసు మారి కష్టాల గుండా వెళ్తున్నప్పుడు తన సర్టిఫికెట్స్ తీసుకుని ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్తానేమోనని సర్టిఫికెట్స్ అన్ని కాల్చేశాడు ప్రియులారా. యేసు ప్రభుల వారి కొరకు వైరాగ్యముతో తన జీవితాన్ని అప్పగించుకొని దేవుని సేవ చేయాలని వస్తే తన కన్న తల్లిదండ్రులే, తన తల్లి తనకు విషము పెట్టిందట. ఆయనకు తెలీదా విషయం? ఎన్నో పర్యాయములు అలాగెందరో నేను దైవజనుల గురించి విన్నాను. ఒక దైవజనుడైన బక్సింగ్ అయితేనేమి, సాధు సుందర్ సింగ్ అయితేనేమి, విష ప్రయోగాలు వారి మీద జరిగాయి. కానీ వారికి తెలియదు విషయం అని. ఆహారం పెట్టారని అబ్బా ఎంత ప్రేమ నా మీదని భోంచేశారు వాళ్ళు. కానీ దేవుడు ఏ హాని కలగనివ్వలే ప్రియులారా. ఈరోజు ప్రభునందు ప్రియులారా, తెలియక నీ మీద ఏ ప్రయోగాలు జరిగినా, సాతానుడు అనేక రీతులుగా నిన్ను హింసించుటకు బాధించుటకు ప్రయత్నం చేసిన నా దేవుడు అంటున్నాడు, దేవుని పర్వతమైన సంఘములో నీ ఉంటే నీకు ఏ హాని కలుగదు. ఏ హాని కలుగదు ప్రియులారా. సాతానుడు అనేక రీతులుగా అనేక ప్రయత్నాలు నీ మీద చేసి ఉండవచ్చు. నా దేవుడు అంటున్నాడు, ఏ హాని కలుగదు. మొదటిది, దుష్ట మృగముల నుండి హాని కలగదు. రెండవది, అన్య జనుల వలన హాని కలగదు. మూడవది, సాతాను ద్వారా కూడా ఏ హాని కలగదు. ఎందుకో తెలుసా? దేవుని పర్వతమైన సంఘములో నీ ఉన్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. చివరిగా ఇంకొక మాట చెప్తాను. లూకా రాసిన సువార్త ఎలాగ హాని కలగదో ఒక్క మాట చెప్పి నా సందేశాన్ని నేను ముగిస్తాను ప్రియులారా. 10వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇందాక నేను చెప్పాను కదండి, అదే మాట ఇక్కడ రాయబడి ఉంది. చూద్దాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. చాలు ప్రియులారా. 4వది ఎవరి మీద?
శత్రువు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడట. ఎవరండి మన శత్రువు? అపవాది. అందుకే అక్కడ అన్నాడు శిష్యులతో మాట్లాడుతూ, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. చాలా పర్యాయములు ప్రభునందు ప్రియులారా మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, మనం నిలబడ్డప్పుడు మన కాళ్ళ ముందరే విషపు సర్పాలు వెళ్ళిపోయి ఉంటాయి. అవి భయపడి, ఒక సంగతి నాది విషయమే చెప్తాను నేను. ఒకసారి మా ఇంటి దగ్గర ఒక కరెంట్ పని జరుగుతుంది. ఆ లైన్ మ్యాన్లు వచ్చారు, అయ్యా మేము ఇద్దరం ఉండాలి ఇక్కడ. మామూలుగా సహజంగా ఏంటంటే ఒకరు లైన్ ఆఫ్ చేస్తే ఒకరు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటారు, ఒకరేమో ఇక్కడ పని ఆ ప్రాబ్లంను క్లియర్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళ లైన్ ఆన్ చేస్తారు. కానీ అన్నాడు, ఇద్దరం ఉండాలండి ఈడ, మీరేమనుకోకుండా ట్రాన్స్ఫార్మర్ దగ్గర నిలబడండి పాస్టర్ గారు అన్నారు. చర్చి పని జరుగుతుంది. సో సరే అని ఆ ప్రాబ్లం క్లియర్ అయితే చాలు, వాళ్ళిద్దరు పని చేయని నేను వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నాను. ఆ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ గుబురుతుగా చెట్లు ఉన్నాయి. ప్రియులారా, నేను రోడ్డు మీద నిలబడుకొని ఫోన్లో మాట్లాడుతున్నాను. నా ముందర ఒక చలాకి అయినటువంటి కోడెనాగు వచ్చింది ప్రియులారా. దాన్ని చూసి అది దగ్గరకు వచ్చేసింది. దాన్ని చూసి నేను ఇటు ఎగిరాను. అయ్యి బాబోయ్ అని ఇటు ఎగిరాను. అది కూడా అండి, పాము ఇటు ఎగిరింటే నా మీద పడేది, అది కూడా అటు ఎగిరింది. ఎగిరి ఎంత వేగంగా, నేనేమైనా దాన్ని చేస్తానేమో అది వేగంగా వెళ్ళింది. అది ఏమైనా నన్ను చేస్తుందో నేను పరిగెత్తాను. గుర్తుపెట్టుకోండి, మనం ఎదురుగా ఉన్నప్పుడు అది భయపడి మన మీద దాడి చేసే ప్రమాదం ఉంది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, విష సర్పముల వలన మీకు ఏ హాని కలుగదు. చాలా సందర్భాలలో ఈ విష సర్పాలలో దాదాపు పరిస్థితుల గుండా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని పర్వతమైన సంఘములో పరిశుద్ధంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే నీకు దుష్ట మృగముల వల్ల హాని కలుగదు, అన్య జనుల వలన హాని కలుగదు, సాతాను వలన హాని కలుగదు, శత్రువు వలన నీకు హాని కలుగదు. నేను నీకు తోడై ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని నమ్మిన దేవుని ప్రియబిడ్డలముగా హాని కలగకోకుండా ఉండడానికి దేవుని అడుగు జాడల్లో నడుద్దాం. మెండైన దీవెనలు పొందుకుందాం. తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నిన్ను నమ్మి నీ పరిశుద్ధ పర్వతమైన దేవుని సంఘములో ఉంటే ఏ హాని కలుగదో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ విలువైన మాటల కొరకై స్తోత్రములు. కావున హాని కలగకుండా సురక్షితముగా ఉండాలంటే మేము నీ ప్రియ కుమారుడి యొక్క సంఘములో ఉండడానికి, సాక్షులుగా బ్రతకడానికి కృపను చూపండి. ఓ తండ్రి, ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.